Hello viewers, welcome to Telugu Scit tutorials. This is part 4 of website folder. ఈ క్లాస్లో మనం హోమ్ పేజ్ నుండి అబౌట్ పేజ్కి, అబౌట్ పేజ్ నుండి కాంటాక్ట్ పేజ్కి, కాంటాక్ట్ పేజ్ నుండి హోమ్ పేజ్కి, కాంటాక్ట్ పేజ్ నుండి అబౌట్ పేజ్కి ఏ విధంగా లింక్ ఇవ్వాలనేది మనం చూస్తాం. దీంట్లో 3 ఫైల్స్ తీసుకొని ఈ 3 ఫైల్స్తో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఫైల్ ఏం చేస్తామంటే 58లో పార్ట్ 1 ఏంది, అది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ని మళ్ళీ మొత్తం అంతా టైప్ చేయకుండా ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే HTML వరకు కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ కొత్తది తీసుకొని ఈ నోట్ ప్యాడ్లో, లేదంటే ఆల్రెడీ ఉన్న నోట్ ప్యాడ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తాం. దాన్ని ఓపెన్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి, డెస్క్టాప్లోకి వెళ్ళి, వెబ్సైట్ ఫోల్డర్లోకి వెళ్ళి, దీంట్లో హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటాను. ఈ విధంగా వచ్చింది. ఇది ఆల్రెడీ ఉన్న నోట్ ప్యాడ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఇంతవరకు మనము ఎక్కడ లింక్ ఇవ్వలేదు. ఇప్పుడు H2 కిందకు వచ్చేసి, ఈ H2 కింద అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే హోమ్ అని క్లిక్ చేసాము, హోమ్ పేజ్కి వెళ్ళాలి. అబౌట్ అని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళాలి. కాంటాక్ట్ కింద క్లిక్ చేస్తే కాంటాక్ట్కి వెళ్ళాలి. దీనికి ఏం చేయాలని చెప్పాము, యాంకర్ ట్యాగ్ పెట్టాలని. దానికోసమని మనం ఏం చేస్తామంటే, ఈ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి, దీంట్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ H2 కింద మనం ఏమి ఇస్తామంటే యాంకర్ ట్యాగ్ని ఇచ్చేస్తాం. href = డబుల్ కొటేషన్. ఫస్ట్ది ఏంటంటే home.html. అది ఎలా తెలిసేది మనకు అంటే, ఇక్కడ చూడండి, మనం దీంట్లోకి వెళ్తాం. ఇక్కడ ఏముంది, హోమ్, తర్వాతది అబౌట్, తర్వాత వచ్చి కాంటాక్ట్. ఫస్ట్ లింక్ హోమ్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి హోమ్, HOM, ఈ స్మాల్ లెటర్స్ అన్నీ HTML డబుల్ కొటేషన్ క్లోజ్, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు హోమ్ కిందికి వచ్చి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను, క్లోజ్. సో Ctrl+S. ఈ విధంగా ఇప్పుడు ఏమైందంటే, మనం హోమ్ అని క్లిక్ చేసాము. హోమ్ అని క్లిక్ చేస్తే ఈ హోమ్ పేజ్కి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ కిందకి వచ్చి, కాంటాక్ట్ పైన అంటే అబౌట్ ఉంది కదా, అబౌట్ ఉంది, ఈ అబౌట్ పైన మనం ఏం చేస్తామంటే ఇంకొక యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. ఇక్కడ సిమిలర్ అదే నేను కాపీ చేసేసి కూడా ఇక్కడ మార్చేయచ్చు, టైం సేవ్ అవుతుంది. సో దీన్ని కాపీ చేసి Ctrl+C, ఇక్కడికి వచ్చేసి ఇది తీసేసి జస్ట్, కాకపోతే టైప్ చేసేసేదే బెటర్, ఎందుకంటే మళ్ళీ అబౌట్ అంతా మార్చాలి, వద్దు. href = డబుల్ కొటేషన్ అబౌట్ .html డబుల్ కొటేషన్ క్లోజ్, ట్యాగ్ క్లోజ్. అబౌట్ కిందకు వచ్చి ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగ్ను క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేమనుకో ఇది ఇచ్చి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు అబౌట్ అని క్లిక్ చేసామనుకో, దీన్ని అబౌట్ హోమ్ HTMLకి వెళ్తుంది. సిమిలర్గా ఇక్కడ కాంటాక్ట్ దగ్గరికి వచ్చి ఇదే విధంగా href = డబుల్ కొటేషన్, ఇదేంది కాంటాక్ట్, ఆల్రెడీ నేను చూపించాను కదా, కాంటాక్ట్.html డబుల్ కొటేషన్ క్లోజ్. ఇక్కడికి వచ్చేసి ఈ కాంటాక్ట్ తర్వాత యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం, Ctrl+S. ఇది మనం ఇచ్చుకోవడం. ఇప్పుడు మనం పోయి ఒకసారి చెక్ చేస్తే, సేవ్ చేసి Ctrl+S సేవ్. ఈ పేజ్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్, అక్కడికి వెళ్ళి ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తాం. ఆల్రెడీ వచ్చింది, దానికి హోమ్ అని వచ్చింది, రీఫ్రెష్ చేస్తే. సో ఇప్పుడు చూడండి, హోమ్ అని క్లిక్ చేశాను అనుకోండి, హోమ్ పేజ్ ఇదే కాబట్టి హోమ్లోనే ఉంటుంది. అబౌట్ అని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళింది చూడండి. కాంటాక్ట్ ఇక్కడ మనకి ఇది రాదు. ఎందుకు రాదంటే, మనం ఒక పేజ్కి మాత్రమే క్రియేట్ చేసినాం. ఇప్పుడు కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్కి వెళ్తుంది.
కాంటాక్ట్ పేజ్కి వెళ్తుంది మొబైల్ నెంబర్. తర్వాత ఈ లైన్ ఎలా వచ్చింది? ఆటోమేటిక్గా అదే వచ్చింది, మనం ఇవ్వలేదు. మళ్ళీ చెక్ చేస్తాం. సో కాకపోతే 3 పేజీలకు ఇదే విధంగా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ నోట్ ప్యాడ్లో ఏదైతే చేసామో home.html అని ఉంది కదా, ఇక్కడనే ఉంది. దీంట్లో ఎందుకు వచ్చింది ఆ లైన్? మొబైల్ తర్వాత లైన్ వచ్చింది. సరే, టైం వేస్ట్ చేయడం అనవసరం. దీంట్లోకి వెళ్ళేసి చాలా వరకు మనకు కామన్గా ఉంది. దాన్ని కామన్ అంటే H2 కాడ నుంచి కింద H2 క్లోజ్ వరకు, H2 ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ వరకు కామన్గా ఉంది. దీన్ని అట్లే యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి ఇప్పుడు నేను ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ home.html అయిపోయింది. కాంటాక్ట్ about.html రైట్ క్లిక్ ఓపెన్ విత్ లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అంటాను. దాని నోట్ ప్యాడ్ ఫైల్ వచ్చింది. ఇక్కడ మనకు చూడండి H2 నుండి H2 వరకు కామన్. మళ్ళీ ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాం ఇమేజెస్ కానీ సెంటర్ పెట్టడం కానీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఈ H2 వరకు ఆడ ఏం లింకులు ఇచ్చినామో అవంతా ఈ లింకులు ఇక్కడ Ctrl+V అన్నాను అనుకోండి, అన్నిటికీ లింక్ వచ్చేసింది. Ctrl+S అన్నిటికీ లింక్ వచ్చేసింది. ఇదే విధంగా మనము ఇంకొక దానికి కూడా చేయాలి. దేనికి? కాంటాక్ట్.html రైట్ క్లిక్ ఓపెన్ విత్ లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని క్లిక్ చేస్తే వస్తుంది. ఎక్కడి నుండి మనం ఇవ్వాలి? H2 కాడ నుంచి ఎక్కడి వరకు? H2 క్లోజ్ వరకు. H2 క్లోజ్ ఇక్కడ వరకు. కింద అడ్రస్ అదంతా ఉంది, అది మనం మార్చడం లేదు. ఇక్కడ నేను అడేది సేవ్ చేసాను, అది సేవ్ చేసాను. ఇప్పుడు Ctrl+S ఆల్ ట్యాబ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకు ఇన్ని పేజెస్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే home.html రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్కి వెళ్తాను. వెళ్ళి క్లిక్ గూగుల్ క్రోమ్ వెళ్ళానంటే హోము, అబౌట్, కాంటాక్ట్ ఉంది. జస్ట్ హోమ్ అంటే ఇదే పేజ్ కాబట్టి క్లిక్ చేసినా ప్రయోజనం లేదు. కాకపోతే అబౌట్ అని క్లిక్ చేయండి, వెంటనే చూడండి అబౌట్ పేజ్కి వెళ్ళింది. ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేస్తే హోమ్కి వస్తుంది. అబౌట్ పేజ్కి అబౌట్, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్కి వస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనకు కాంటాక్ట్ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ ఈ నోట్ ప్యాడ్లో ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఇక్కడ తీసేస్తాం. Ctrl+S సేవ్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏది? కాంటాక్ట్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి ఆ లైన్ పోయింది. దీనికి కూడా నోట్ ప్యాడ్, ఇది home.html కాంటాక్ట్.html. దీన్ని సేవ్ చేస్తా. Ctrl+S ఓకే, అడ్రస్ అంతా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళేసి జస్ట్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్, అంతా ఉంది కాంటాక్ట్. ఈ కాంటాక్ట్లో మాత్రం లింక్ లేదు. ఏమైంది? లింక్ కాంటాక్ట్ మనం సేవ్ చేసింది పోయింది. సో నేను మళ్ళీ H2 కాడ నుండి సెలెక్ట్ చేసుకొని H2 వరకు Ctrl+V చేస్తున్నాను. Ctrl+S, నేను Ctrl+S ప్రెస్ చేయలేదు, అందువల్ల పోయింది అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది లింక్. కాంటాక్ట్ పేజ్లోనే ఉన్నాం. అబౌట్ పేజ్కి వచ్చాం. హోమ్ పేజ్కి వచ్చాం. అదేవిధంగా నేను ఇక్కడికి వెళ్ళేసి కాంటాక్ట్ పేజ్ అబౌట్ అయిపోయింది. కాంటాక్ట్ ఓపెన్ విత్కి వెళ్ళి గూగుల్ క్రోమ్కి వెళ్తే ఇక్కడ హోమ్కి వచ్చాను. అబౌట్కి వచ్చాను. కాంటాక్ట్కి వచ్చాను. కాబట్టి దేని నుండి దేనికైనా మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా ఏం చేస్తామంటే మొదట హోమ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అబౌట్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ అన్ని ట్యాగ్స్ యూజ్ చేసాము. చూడండి H2 ట్యాగ్ వచ్చింది, హెడ్డింగ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ వచ్చింది, యాంకర్ ట్యాగ్ బిగిన్ క్లోజ్ వచ్చింది. ఇక్కడ NBSP నాన్ బ్రేకబుల్ స్పేస్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత HR హార్జాంటల్, దానికి సైజు కలర్ ఇచ్చాము. ఫాంట్ ఇచ్చుకున్నాం, ఫాంట్ సైజ్ కలర్. అలైను అది కూడా ఇచ్చుకున్నాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాము.
పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసాం, సెంటర్ కూడా ఇచ్చాం, సెంటర్లో ఇమేజ్ ట్యాగ్ కూడా వచ్చింది. ఈ విధంగా అన్ని ట్యాగ్స్ ఒకటే దాంట్లో ఈ విధంగా వీటి హోము, అబౌట్, కాంటాక్ట్ అన్ని పేజెస్ వచ్చేసాయి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్క పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళచ్చు. అందువల్లనే సపరేట్గా నేను వెబ్సైట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో 3 పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఒకటి హోమ్ పేజ్, ఇంకొకటి వచ్చి అబౌట్ పేజ్, ఇంకొకటి వచ్చి కాంటాక్ట్ పేజ్. 3 క్రియేట్ చేసి వాటికి లింకులు అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా మనకు ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళాలి అనేది హోమ్, అబౌట్, కాంటాక్ట్, హోమ్, అబౌట్, కాంటాక్ట్ ఏది తీసుకున్నా సరే మీరు దేనికన్నా వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళేస్తే మనకు హోమ్ ఉంది, అబౌట్ ఉంది. హోమ్ పేజ్ తీసుకుంటాము, దీన్ని రైట్ క్లిక్, డబుల్ క్లిక్ అయినా ఇచ్చి ఓపెన్ చేయొచ్చు. దీంట్లో హోమ్లోనే ఉన్నాను, అబౌట్కి వెళ్తాను, కాంటాక్ట్కి వస్తాను. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అబౌట్ పేజ్కి వెళ్తాను, దీన్ని గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాను, హోమ్, అబౌట్, కాంటాక్ట్. అదేవిధంగా కాంటాక్ట్ పేజ్కి వెళ్తాను, దీనికి కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి ఓపెన్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ అన్నాం అనుకోండి, కొద్ది టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తాను ఫైర్ ఫాక్స్ను. కాబట్టి దీంట్లో ఇక్కడ కాంటాక్ట్ అనేది కిందకి వచ్చింది ఎందుకంటే దీని సైజు చిన్నదిగా ఉంది అందువల్ల. సో దేని నుండి దేనికైనా వెళ్ళచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ విత్లో ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఫైర్ ఫాక్స్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది చిన్నది అలైన్మెంట్, ఇప్పుడు వచ్చింది మామూలుగానే. ఇక్కడ కూడా అబౌట్ వెళ్ళచ్చు, ఇక్కడ కాంటాక్ట్కు వెళ్ళచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో హ్యాపీగానే పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ ఫైర్ ఫాక్స్లో ఏమవుతుందంటే అది మ్యాక్సిమైజ్ కావడం లేదు. ఇక్కడ మ్యాక్సిమైజ్ అయితే పిన్ టు టాస్క్ బార్ నాట్ నౌ. ఇప్పుడు వస్తుంది చూడండి, హోమ్లోనే ఉన్నాం, అబౌట్ లెక్క వచ్చాం, కాంటాక్ట్ లెక్క వచ్చాం. సో ఈ విధంగా ఏ బ్రౌజర్లో అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ క్లాస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడికి లింకింగ్ వెబ్ పేజెస్ అయిపోయింది, ఇంకా లింకింగ్ ఇమేజెస్ ఇవంతా తర్వాత చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.